హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి ఎర్త్ క్వేక్. ఓకే, సో ఎర్త్ క్వేక్ గురించి మనం సడన్గా డిస్కస్ చేయడానికి రీజన్ మీరందరూ తెలుసు, అక్రాస్ ద వరల్డ్లో కూడా ఇది న్యూస్. మనకి తైవాన్లో ఎర్త్ క్వేక్ వచ్చింది. ఓకే, ఆఫ్ కోర్స్ తైవాన్ కొద్దిగా డెవలప్డ్ కంట్రీ కాబట్టి తైవాన్లో వచ్చినటువంటి ఎర్త్ క్వేక్ వల్ల పెద్దగా మనకి అంటే ప్రాణ నష్టం జరగలేదు, కానీ చాలా వచ్చినటువంటి ఎర్త్ క్వేక్ మాత్రం మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే దాని యొక్క తీవ్రత మాత్రం చాలా పెద్దది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ సందర్భంలో ఒకసారి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఏంటంటే ఎర్త్ క్వేక్ అనేది మన కరెంట్ అఫైర్స్లో ఉంటే అసలు ఎర్త్ క్వేక్ దేనివల్ల వస్తుంది అనేది ఒకసారి మనం మన స్టాండర్డ్ కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, యాజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఫస్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసే కన్నా ముందు ఓకే డిఫరెంట్ మ్యాప్స్ అలానే ఇవన్నీ కాన్సెప్ట్ డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఈ పర్టికులర్ వీడియోలో లెసన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో ఒకసారి నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎర్త్ క్వేక్ ఓకే ఎర్త్ క్వేక్ అట్ తైవాన్ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు మనం తైవాన్ లొకేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. తైవాన్ మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉంటుంది అనమాట. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఆబ్వియస్గా నేను మీకు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంది, ఇది ఎక్కడుందో అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. మరి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అది ఎందుకు ఏర్పడింది అంటే మనకి ప్లేట్ టెక్టోనిక్ మూమెంట్ అని ఉంటుంది అనమాట. ప్లేట్ టెక్టోనిక్ మూమెంట్ ఇది చెప్పాల్సి వస్తుంది. సో ఇది మనం డిస్కస్ చేస్తాం. ప్లేట్ టెక్టోనిక్ మూమెంట్ ఇది కూడా అర్థం కావాలంటే మనకి ఈ ప్లేట్స్ టెక్టోనిక్ ప్లేట్స్ అంటే మీనింగ్ ఏంది అంటే ఎర్త్ యొక్క లేయర్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఎర్త్ లేయర్స్ దానిపైన ప్లేట్ టెక్టోనిక్స్, దానిపైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇలా ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు మనకి రిలీజ్ అయ్యేటటువంటి వేవ్స్ ఉంటాయి కదా, మనకి వేవ్స్. ఓకే, ప్రైమరీ వేవ్స్ అలానే మనకి సెకండరీ వేవ్స్. ఓకే, వీటిని మనం సర్ఫేస్ వేవ్స్ అని కూడా అంటాం. మనం సర్ఫేస్ వేవ్స్ ఆర్ సెకండరీ వేవ్స్. వీటిని మనం బాడీ వేవ్స్ ఓకే బాడీ వేవ్స్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. బట్ ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్ అనుకుంది. వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే ఓవరాల్గా మనకి వేవ్స్, దాంతోపాటు ఎర్త్ క్వేక్ ఉన్నటువంటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ప్లేట్ టెక్టోనిక్, ఎర్త్ లేయర్స్. సో ఫస్ట్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎర్త్ లేయర్, దాని తర్వాత ప్లేట్ టెక్టోనిక్ మూమెంట్ ఎలా, దాని తర్వాత పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అలానే వేవ్స్ అనేది మనం లాస్ట్లో అంటే వీడియో లాస్ట్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇది మనం ఓవరాల్గా ఈ లెసన్లో మనం డిస్కస్ చేయబోయేది. సో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే కాంటెక్స్ట్, సందర్భం ఏంది, తైవాన్లో ఎక్కువగా భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి తైవాన్ ఎక్కడుంది, మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది కాబట్టి. సరే, మరి ఒకసారి మనం ఎర్త్ లేయర్ చూస్తే ఎర్త్ మనకి యొక్క పైన లేని క్రస్ట్, దాని తర్వాత మ్యాంటిల్, కోర్ అని 3 లేయర్స్ ఉంటాయి అనమాట. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఈ యొక్క మ్యాంటిల్ అంటే రెండవది భాగం ఏదైతే ఉందో ఈ మ్యాంటిల్ మళ్ళీ 2గా డివైడ్ అవుతుంది. అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్. ఈ మ్యాంటిల్ని 2గా డివైడ్ చేసేటటువంటి ఆ పదార్థం ఏంటంటే ఒక విస్కస్ సబ్స్టెన్స్ అనమాట. అంటే కొద్దిగా సో ఒక ద్రవం లాంటిది అనమాట. ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఆస్ట్రోస్పియర్ అంటాం. ఏమంటాం ఆ ప్రాంతాన్ని మనం ఆస్ట్రోస్పియర్. ఓకే, ఈ ఆస్ట్రోస్పియర్, దీన్ని మనం ఆస్ట్రోస్పియర్ అంటామాట. అంటే ఇది ఎప్పుడు కదులుతుంటుంది. ఈ ఆస్ట్రోస్పియర్ పైన ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాంటిల్ పార్ట్, దాన్ని ప్లస్ క్రస్ట్, ఆ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే లిథోస్పియర్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి, మనకి లిథోస్పియర్లో ఉంటుంది. లోవర్ మ్యాంటిల్లో ఉండవు. లోవర్ మ్యాంటిల్ దగ్గర నుంచి మీకు అసలు ఎర్త్ క్వేక్ వచ్చేటటువంటి అవకాశమే రాదు. ఓకే, దాని తర్వాత మనకి అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సరే, మనకి క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటున్నాం కదా. మరి క్రస్ట్లో ఎలాంటి సబ్స్టెన్సెస్ అంటే ఏ మినరల్స్ ఉంటాయి, ఏ మూలకాలు ఉంటాయి, అలానే మ్యాంటిల్లో ఏముంటాయి, దాంతోపాటు కోర్లో ఏముంటుంది అంటే లైక్ మనం అల్యూమినియం అని, దాంతోపాటు సిలికా అని, నికెల్ అని, ఐరన్ అని ఇలా అంటుంటాం కదా. ఇలాంటివి క్రస్ట్లో ఏముంటాయి, మ్యాంటిల్లో ఏముంటుంది, కోర్లో ఏముంటుంది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి ఎర్త్ లేయర్స్ అనమాట. సేమ్ మనం ఒక ఆనియన్స్ని లేయర్ బై లేయర్ తీస్తే ఎలా వస్తుందో అలా మనకి ఎర్త్ లేయర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎర్త్ లేయర్స్, ఈ టెక్టోనిక్ ప్లేట్స్, ఈ యొక్క మనకి లిథోస్పియర్ అనుకున్నాం కూడా. ఇది లిథోస్పియర్ అనేది మన భూమి మొత్తం కూడా ఒకే ఒక భాగంగా ఉండదు అనమాట. ఈ లిథోస్పియర్ అనేది మనకి డివైడ్ అయి ఉంటుంది. ఈ లిథోస్పియర్ మొత్తం కూడా డివైడ్ అయి ఉందన్నమాట. వీటిని మనం ప్లేట్స్ అంటాం, టెక్టోనిక్ ప్లేట్స్. ఇక్కడ చూస్తే మీకు ఆస్ట్రేలియన్ ప్లేట్ అని, ఫిలిపైన్స్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, ఇలా మనకి ఆఫ్రికన్ ప్లేట్ ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కనుక ఈ ప్లేట్స్ అంటే ఈ యొక్క ప్లేట్స్ అనేవి మీకు ఈజీగా అర్థం కూడా చెప్తాను. ఈ ప్లేట్స్ ఎప్పుడైతే మనం ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ అనేది మనకి అంటే వాటి మధ్య ఫ్రిక్షన్ అనేది వస్తుందో, అంటే అవి కొలిజన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లేట్ లోపలికి వెళ్ళడం,
ఇంకో ప్లేట్ పైకి రావడం ఉంటుందన్నమాట. ఈ ఒక ప్లేట్ లోపలికి వెళ్ళి ఈ సందర్భంలో మనకి ఏమవుతుందంటే అక్కడ ఒక ట్రెంచ్ అంటే ఒక రకమైనటువంటి ఒక అగాధం లాంటిది ఏర్పడుతుంది అనమాట. ఇలా ప్లేట్స్ ఎప్పుడైతే మూమెంట్, దీన్ని మనం సబ్డక్షన్ అంటారనమాట. ఓకే, సో ఇలా మనకి ఎప్పుడైతే ఒక ప్లేట్, ఒక హెవియర్ ప్లేట్ అనేది, హెవియర్ ప్లేట్, లైట్ ప్లేట్ అంటే సేమ్ మనకి ఇప్పుడు మీకు ఒక వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి అంటే కొద్దిగా దూరంగా పెట్టి వాటిని మనం కదిపిన కొద్దిగా ఐస్ క్యూబ్స్ టచ్ అవుతాయి కదా, టచ్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలానే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ టచ్ అయినప్పుడు ఒక ప్లేట్ కిందికి వెళ్ళి న్యాచురల్గా ఇంకో ప్లేట్ మూమెంట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే సబ్డక్షన్ అంటారు. ఇలా హెవియర్ ప్లేట్ లోపలికి వెళ్ళి లైటర్ ప్లేట్ పైకి వస్తుందని మనం సబ్డక్షన్ అంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో మరి ఇలా ప్లేట్ మూమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అయింది మనకి అక్రాస్ ద గ్లోబ్. మరి ఈ ప్లేట్ మూమెంట్ అంటే ఈ ప్లేట్ ఒకదానిపైన ఒకటి ఉండేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది, ఈ యొక్క ప్లేట్ బౌండరీస్. ఎక్కడైతే కనుక ఈ ప్లేట్ బౌండరీస్ ఉంటాయో, ఈ యొక్క ప్లేట్స్, రెండు ప్లేట్స్ టచ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుందో అక్కడ మనకేమవుతుంది, ఈ ప్లేట్ టచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బౌండరీలు కాబట్టి. ఎక్కడైతే కనుక ప్లేట్ బౌండరీస్ ఉంటాయో అక్కడ ఎర్త్క్వేక్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ప్లేట్స్ టచ్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మనకి ఓవర్ వ్యూ అనమాట. టెక్టోనిక్ ప్లేట్స్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు మనకి బాడీ వేవ్స్ అని, దాని తర్వాత సర్ఫేస్ వేవ్స్ అని డిఫరెంట్ వేవ్స్ రిలీజ్ అవుతాయి మనకి. ఓకే, బాడీ వేవ్స్, ఇక్కడ మనకి ప్రైమరీ వేవ్స్, అలానే సెకండరీ వేవ్స్. ప్రైమరీ వేవ్స్ని మనం బాడీ వేవ్స్ అంటాం, సెకండరీ వేవ్స్ని మనం ఏమంటో చెప్తాను నేను మీకు. ఓకే, ఇలా మనం డిఫరెంట్ కాంటెక్స్లో మనం మాట్లాడుకుంటాం. డిఫరెంట్ వేవ్స్. మనకి ఎర్త్క్వేక్ స్టార్ట్ అయ్యే ప్రాంతాన్ని మనం హైపో సెంటర్ అని లేదా హెపీ సెంటర్ అని చెప్పేసి ఫోకస్ అని కూడా అంటాం, హైపో సెంటర్. దానిపైన ఎగ్జాక్ట్లీ అంటే మనకి భూమిపైన ఆ ఉండేటటువంటి లొకేషన్ మనం ఎపీ సెంటర్ అంటాం అనమాట. ఎపీ సెంటర్. ఓకే, ఎర్త్క్వేక్ స్టార్ట్ అయ్యేదాన్ని మనం ఫోకస్, అదే పాయింట్ ఎగ్జాక్ట్గా భూమిపైన ఉంటుందని మనం ఎపీ సెంటర్ అంటాం. అలానే మనకి ఇక్కడ మనకి ఎర్త్క్వేక్ కొన్ని ప్రాంతాల్లో రాద్దాన్ని మనం పీ వేవ్ షాడో రీజియన్ అని, ఎస్ వేవ్ అంటే పీ వేవ్ షాడో రీజియన్ అంటుంటాం. జనరల్గా ఎర్త్క్వేక్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పర్టికులర్ డైరెక్షన్లో 103 degrees నుంచి 150 degrees మధ్య ఎర్త్క్వేక్ అనేవి రావన్నమాట. దాన్ని మనం షాడో రీజియన్ అంటుంటాం. జనరల్గా ఎర్త్క్వేక్ని మెజర్ చేసేది మనకి సెస్మోమీటర్స్ అంటే ఒక సెస్మిక్ వేవ్స్. ఎర్త్క్వేక్ కలిగినప్పుడు వచ్చేటువంటి వేవ్స్ని మనం సెస్మిక్ వేవ్స్ అంటాం. అలానే ఎర్త్క్వేక్ వల్ల కలిగినటువంటి ఆ యొక్క ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుందో దాన్ని మనం రిక్టర్ స్కేల్ మీద కొలుస్తారు. దాని యొక్క డ్యామేజ్ని మనము మెర్కెల్లీ స్కేల్ పైన కొలుస్తాం. మెర్కెల్లీ స్కేల్ 1 నుంచి 12 వరకు, రిక్టర్ స్కేల్ 1 నుంచి 10 వరకు ఉంటుందన్నమాట. ఓకే, అలానే ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతం ఎక్కడుంది, ఎర్త్క్వేక్ ఎక్కడ వచ్చేటువంటి ప్రాంతం ఏంటంటే రింగ్ ఆఫ్ పసిఫిక్, రింగ్ ఆఫ్ ఫైర్. ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది. తైవాన్ కూడా మనకి రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం పైన ఉంది కాబట్టి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మనకి డిఫరెంట్ మనకి ప్లేట్స్ కలవడం వల్ల వస్తుందన్నమాట రింగ్ ఆఫ్ ఫైర్ అనేది. మన ప్రపంచంలో ఓన్లీ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర ఎక్కువ ఎర్త్క్వేక్ వస్తుందా, ఇంకా వేరే ప్రాంతాలు ఉన్నాయంటే మొత్తం 3 ప్రాంతాలు. ఈ 3 ప్రాంతాల్లో మనకి ఎర్త్క్వేక్ ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకటేమో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అలానే సెకండ్ ఆల్పైడ్ ఎర్త్క్వేక్ బెల్ట్స్. ఇది మనకి ఏంటంటే మనకి జావా, సుమత్రా నుంచి హిమాలయాస్ నుంచి మెడిటేరియన్. ఓకే, ఫైనల్గా అట్లాంటిక్ ప్రాంతం చూద్దాం ఇక్కడ. ఓకే, ఎక్కడ అంటే మీకు సో ఇది మనకి అంటే యొక్క జావా సుమత్రా ప్రాంతం నుంచి మన జావా సుమత్రా అంటే ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జావా సుమత్రా ప్రాంతం నుంచి ఇండియన్ నుంచి మనకి ఈ అరేబియన్ దగ్గర నుంచి ఇదనమాట. ఇది ప్లేట్. జనరల్ అందుకోసం మనకి హిమాలయ ప్రాంతాల్లో కొద్ది ఎర్త్క్వేక్ ఎక్కువ వస్తుంటాయి. దాంతోపాటు మీకు ఇక్కడ సో మనకి టర్కీ ప్రాంతంలో కూడా ఎక్కువ ఎర్త్క్వేక్ వచ్చింది. ఎందుకంటే వీటి వల్ల అనమాట రీజన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనకి ఎక్కువ వచ్చేది మనకి మిడ్ అట్లాంటిక్ ఈ యొక్క మహాసముద్రం ప్రాంతంలో మిడ్ అట్లాంటిక్. ఇక్కడ మనకి ఎక్కువగా ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలానే మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఉంటుంది కదా, ఈ ఎనర్జీ మనకి 2 types ఉంటుంది ఎర్త్క్వేక్ వేవ్స్. ఇవి మనకి బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ అంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేటటువంటి వేవ్స్. ఓకే, ఇవి మనకి పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ అంటాం. ప్రైమరీ వేవ్స్ అంటే బాడీ వేవ్స్లో ఫస్ట్ వచ్చేది. ఇది మనం ఫస్ట్ వస్తుంటాం కాబట్టి వీటిని ప్రైమరీ వేవ్స్ అంటాం. ఇవి మనకి లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్ 3 వాటి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇవి మనకి సిమిలర్ లైక్ సౌండ్ వేవ్స్ లాగా అనమాట. ఇవి ప్యారలల్గా సౌండ్ వేవ్స్ ఎప్పుడైనా సరే అందులో ఉన్నటువంటి పార్టికల్స్ మనకి ప్యారలల్గా వైబ్రేట్ అవుతుంటాయి సౌండ్ వేవ్స్లో మనకి. నెక్స్ట్ సెకండరీ వేవ్స్ ప్రైమరీ వేవ్స్ తర్వాత వస్తాయి. ఇది మనకి ఈ యొక్క ఓవరాల్గా పర్పెండిక్యులర్గా పార్టికల్స్ మూవ్ అవుతాయి లైక్ లైట్ వేవ్ లాగా అనమాట. నెక్స్ట్ ఇవి మనకు ఓన్లీ సాలిడ్స్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఇవి ఎందుకు ద్వారా వెళ్తాయి అనేది కూడా మనకు మ్యాటరే. ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ సాలిడ్స్ ద్వారా. నెక్స్ట్ సర్ఫేస్ వేవ్స్ అంటే మనకి ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్
మనకి భూమి ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత వాటి వల్ల కలిగేటటువంటి ఫర్దర్ వేవ్స్ని మనం ఏమంటామంటే సర్ఫేస్ వేవ్స్ అంటాం. యాక్చువల్గా ఎర్త్క్వేక్లో ఎక్కువగా డ్యామేజ్ జరిగేది మనకి సర్ఫేస్ వేవ్స్ అన్నమాట. ఇవి మనకు వీటి యొక్క స్పీడ్ అనేది ఇవి ఏ పదార్థం నుంచి వెళ్తున్నది అన్న దాన్ని బట్టి వీటి స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కువగా సాంద్రత కలిగినటువంటి ఎక్కువగా డెన్సిటీ ఉన్నటువంటి మెటీరియల్ నుంచి వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు వీటి యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వీటి యొక్క వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి మనకు ఓవరాల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్. అలానే మనకి ఎక్కువగా ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి ప్రాంతం ఏంది. దాంతోపాటు ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎందుకు ఉంటుంది, టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి సబ్డక్షన్ అవ్వడం వల్ల మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా ఇప్పుడు తైవాన్లో ఎందుకు వచ్చింది మరి, ఎందుకంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉంది కాబట్టి. సో మీకు ఓవరాల్గా ఎర్త్క్వేక్ అన్న కాన్సెప్ట్ గురించి తెలిసి ఉండాలి. ప్రైమరీ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఇందులో మనకి సెకండరీ వేవ్స్లో మనకి సర్ఫేస్ వేవ్స్ అని చెప్పేసి ఓకే. దాని తర్వాత మనకి తైవాన్లో వచ్చినటువంటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి డిస్కస్ చేసినాం మనం, టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్ గురించి డిస్కస్ చేసినాం, దాంతోపాటు ఈ యొక్క ఎర్త్ లేయర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. ఇది మనం ఓవరాల్గా ఈ యొక్క ఎర్త్క్వేక్, తైవాన్లో ఉన్నటువంటి ఎర్త్క్వేక్, దాంతోపాటు ఎర్త్క్వేక్ అన్న కాన్సెప్ట్ గురించి క్విక్ రివిజన్ అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీ ప్రిపరేషన్కి. ఇలానే మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఒక స్పెసిఫిక్ టాపిక్ సజెస్ట్ చేయండి, రాదర్ దాన్ ఒక సబ్జెక్టు అంటే ఎస్ఎన్టీ, ఎకానమీ అలా కాకుండా ఒక స్పెసిఫిక్ టాపిక్ సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఆ టాపిక్స్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాటిపైన నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది మనకి ఈరోజు మనకి ఎర్త్క్వేక్ అన్న టాపిక్ పైన సమగ్రమైన విశ్లేషణ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జై హింద్.